ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ, వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా. ఆ వెలుగే సత్యం శివం, గుర్తిస్తే నీదే జయం. ఒక మగువ శాపంతో పసివాడే గగనం, ఒక మహిళ శపథంతో కొణికింది భువనం. మధురం నీ చరిత్రం. ఓ మగువా జయీ భవ, ఓ మహిళా విజయీ భవ. ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము, చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము. పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము, మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము. అంతులేనిది నీ సహనము, సాటి లేనిది నీ త్యాగము. బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో, మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో, గెలుపే నీ ధ్యేయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. సాహసమే నీ ఆయుధం, సాధించే నీ ఆశయం. లత, నువ్వింతగా చెప్పాలా అమ్మా? అయితే బాలాజీ ఆఫీస్లో నేను ఉద్యోగం ఇప్పించలేను. ఆయనతో పోరు పడలేక బాలాజీ నిన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. నేనిప్పుడు కలగజేసుకొని సిఫార్సు చేయడం అంత మంచిది కాదు. నీకు ఉద్యోగమే కావాలనుకుంటే వేరే చోట చూస్తాను. అక్కా, ఏయ్, ఎందుకొచ్చావు? కాళ్ళు పట్టుకోవడం నీకు బాగా అలవాటైపోయింది. ముందు కాళ్ళు పట్టుకోవడం, ఆ తర్వాత నెత్తినెక్కి కూర్చోవడం. అక్కా, అక్క లేదు చెక్క లేదు, నడు బయటికి. అంత నిర్మోహమాటంగా మాట్లాడతావేంటక్కా? నీ పెద్ద మనసుతో చెల్లెల్లాంటి నన్ను కనికరించువు. నిన్ను కనికరించినందుకు నా కాపురానికి ఎసరు పెట్టాలని చూస్తావా? కుక్కకుండే విశ్వాసం కూడా నీకు లేకుండా పోయింది. అంత మాట అనకక్క, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నీ కాపురానికి ఎసరు పెట్టాలని నేనెప్పుడూ అనుకోలేదక్కా. నార్మల్, మా ఆయన్ని పార్టీ ఇమ్మంటావా? ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి ఈకైకులు పక్కపక్కలునా? సిగ్గు ఎగ్గు లేదు నీకు? పెళ్లి కావాల్సిన దానివి పరాయి మగాడితో, అది పెళ్ళైన వాడితో షికార్లేమిటే? నాకు అన్యాయం చేయాలని చూసావు, అందుకే నువ్వు అన్యాయం అయిపోయావు. వినోద్తో పెళ్లి కుదిరి కూడా పెటాకులయ్యింది. దేవుడు ఎక్కడో లేడమ్మా. అలా బెక్కమొహం వేసుకుని నా నుంచి జాలి సానుభూతి పొందాలనుకోకు. మా ఆయన్ని నువ్వు పార్టీ అడిగినందుకే నీ ఉద్యోగం పీకించేశాను. అక్క, పార్టీ అడగడమే నా తప్పు అయితే నన్ను క్షమించక్క. నువ్వు అనుకునే దురుద్దేశం నాకు లేదు. ఈ ఇంటి ముగ్గురు తోడుకోడల్లో ఆఖరిదానమైన నువ్వు పెద్దవాళ్ళిద్దరికన్నా ముందుగా తల్లివయ్యావు. ఈ ఇంటికి తొలి వారసునిచ్చావు. కేవలం దాని దృష్టిలో పెట్టుకుని సరదాగా పార్టీ అడిగాను. కానీ నేను అలా పార్టీ అడగడం ఇంతవరకు వస్తుందని నేను ఊహించలేదు. ఇప్పుడు జీతానికి చెడ్డాను, జీవితానికి చెడ్డాను. అందరి దృష్టిలో చులుకునయ్యాను, అవమానాలు పాలయ్యానక్క. నువ్వెలా పోతే నాకేంటి? ముందుక్కడి నుంచి వెళ్ళు. అలా అనకక్క, నువ్వే ఎలాగైనా బావ కంపెనీలోనే తిరిగి ఉద్యోగం ఇప్పించాలి. అబ్బా, ఏ మొహం పెట్టుకొచ్చావే? చేసిందంతా చేసి నడపాల్సిన కథలన్నీ నడిపి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తావా? నువ్వు ఏ రోజైతే ఈ గుమ్మలో అడుగు పెట్టావో ఆ క్షణం నుంచి అన్ని గొడవలే, సమస్యలే. అసలు నిన్ను ఇంటికి రానివ్వడమే నేను చేసిన పెద్ద పొరపాటు. ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దు. నా వాళ్ళెవరూ ఈ ఇంటి ఛాయలకు రావడానికి వీలేదు. నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరవే? అబ్బా, నువ్వెవరంటూ నన్నే నిలదీస్తావా? నీకెంత పొగరు? ముందు బయటికి నడు. నేను వెళ్ళను. నేనొచ్చింది నీకోసం కాదు, అనితక్క గురించి. మధ్యలో నీకేంటే బాధ? ఏయ్ నోర్మోయ్, నువ్వు నా తోబుట్టు అయ్యుండి కూడా నాకేం చేసావే? చదివించావా? నా మంచి చెడ్డలు చూసావా? నాకు ఉద్యోగం ఇప్పించావా?
తోడు పుట్టకపోయినా అనితక్క సొంత చెల్లెల్లో అభిమానించింది, ఉద్యోగం ఇప్పించింది, మళ్ళీ ఇప్పించిపోతుంది. నువ్వు అది పాడు చేయకుండా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళో. ఏంటి ఉద్యోగం కోసం వచ్చావా? ఆ ఎర్రతేలు నీకు ఎలా ఉద్యోగం ఇస్తుందో నేను చూస్తాను. అనిత, నువ్వు దీనికి ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదు. ఇస్తే మర్యాద దక్కదు. ఇవ్వద్దన్నానికి నువ్వెవరివే? నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకోవాలా? నా మీద పెత్తనం చెలాయిస్తున్నావేంటే దెబ్బరొట్టి. అనిత, నన్నేమైనా అను, కానీ నా మాట విను. సలహాలు ఇస్తున్నావా? వద్దు, నీ సలహాలేవి నాకు అక్కర్లేదు. లత, నీకు నేను ఉద్యోగం ఇప్పిస్తున్నాను. థాంక్స్ అక్క. ఎక్కడో కాదు, మా వారి ఆఫీస్లోనే, సేమ్ పోస్ట్, అదే జీతం. అనిత, తొందరపడకు, తొందరపడి మాట ఇవ్వకు. లత, నువ్వు మీ అక్క మాట వినకుండా నా దగ్గరకు వచ్చినందుకు, నన్ను గౌరవించినందుకు ఎవరేం చెప్పినా నీకు ఉద్యోగం ఇస్తున్నాను. అక్క, మా అక్కకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెప్పు. నీ మేలు మర్చిపోలేనక్క. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమదే భజ గోవిందం. బామ్మా. గీత, టిఫిన్ చేసావా? ఇప్పుడే చేశాను. నాకు మాత్రం కళ్ళు ఇప్పేసరికి కాఫీ పడుకోవాలి. స్నానం చేసి సూర్య నమస్కారం తరువాయి టిఫిన్ పడుకోవాల్సిందే. అవును, నువ్వు ఎన్ని ఇడ్లీలు తిన్నావే? 4 తిన్నాను. ఏంటి, 4 తిన్నావా? అదేం తిండే? నీ వయసులో నేనున్నప్పుడు 2 వాయిలు ఇడ్లీలు లాగిచ్చేసేదాన్ని. వయసులో ఉన్నప్పుడే తినాలి, దాని తగ్గట్టుగా కష్టపడాలి. అవును గీత, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమిటే నవ్వుతున్నావు? ఇదిగో, ఆ మాలిని తెలియకుండా ఓ బిడ్డను కను, అప్పుడు గాని దాని నజ్జ అనగదు. ఆ, దీని కూడా నవ్వేనా? మాలిని నీ జోలికి గాని వస్తుందా? వస్తే చెప్పు, వీరంగా ఆడేస్తాను. బామ్మ, మీరు నాకు బాగా నచ్చారు. నచ్చుతానమ్మా, మంచి వాళ్ళకి నేనెప్పుడూ నచ్చుతాను. కానీ ఇంట్లో కొందరికి నేనంటే అస్సలు పడదు, ముఖ్యంగా మీ నాన్నకి, ఆ తర్వాత నీ సవతికి. అవును బామ్మ, మాలిని అన్నయ్య బంగారు బాబు ఎలాంటివాడు? వాడికి నేను అస్సలు నచ్చను. పంచమి శుక్రవారం పూట వాడిని అడిగావు, అయినా వాడు ఊసి నీకెందుకమ్మా? ఊరికి తెలుసుకుందామని అడిగాను. అతని గురించి అందరూ రకరకాలుగా చెప్తుంటేను మీరైతే కరెక్ట్గా చెప్తారని అడిగాను. పర్వాలేదే, వచ్చి కొద్ది రోజులైనా బాధ్యతగా మంచి చెడ్లు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావు. సంతోషం, చాలా సంతోషం తల్లి. ఇంతకీ బంగారు బాబు గురించి మీ అభిప్రాయం చెప్పారు కాదు? చెప్పడానికి ఏముందమ్మా, వాడు అసలు మనిషి అయితేనా మేక వన్న పులి. సింగపూర్నే అమ్మాలని చూసినా పచ్చి మోసగాడు. ఈ ఇంటి దరిద్రానికి మూలకారకుడు వాడే. వాడు పాదం పెట్టిన చోట పచ్చగడ్డి కాదు కదా, పిచ్చి మొక్క కూడా మొలవదు. తొండ ముదిరితే ఊసర వెళ్ళి, మోసం ముదిరితే బంగారు బాబు. ఇప్పుడేదో కొత్త బిజినెస్ అంటూ ఎగిరెగిరి పడుతున్నాడు. ఏ వినోద్తో గాని మళ్ళీ వాడు తిరగడం మొదలెట్టాడా? అబ్బే, అదే లేదు. ఎందుకైనా మంచిది, వాడు విషయంలో మీ ఆయన్ని జాగ్రత్తగా ఉండమనమ్మా. అమ్మా గీత, నువ్వు అన్నదాన్ని బట్టి చూస్తుంటే మాలిని నిన్ను అక్కడి నుంచి ఎలాగోలాగా తరిమేయాలని చూస్తుందనుకుంటాను. సవతులు పోరంతేనమ్మా. నీ సవతిగా మాలిని నీ మీద కక్ష కట్టడంలో కొంత న్యాయం లేకపోలేదు. నువ్వు కాదు, నేను కాదు, ఏ ఆడదైనా సరే చూస్తూ చూస్తూ తన భర్తని మరో ఆడదానికి పంచలేదమ్మా. సాటి ఆడదానిగా న్యాయం చెప్పాల్సి వస్తే మాలినికి అన్యాయం జరగకూడదు, నువ్వు అన్యాయం కాకూడదు. రోటిలో తలదూర్చాక రోకటిపోటుకు భయపడకూడదమ్మా. మాలి గురించి నాకేం భయం లేదమ్మా. నా బెంగంతా మాలి అన్నయ్య బంగారు బాబు గురించే. అతని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ అన్నపూర్ణ బామ్మ మరీ మరీ చెప్పింది. అలాంటి నీచుడితో మీ అల్లుడు గారు చేతులు కలిపారు, బిజినెస్ పార్ట్నర్ అయ్యారు. అందరూ చెప్పిందాన్ని బట్టి చూస్తే వాడెవర్నీ బాగుపడనివ్వడు, నిలువునా ముంచేస్తాడు. బంగారు బాబు వల్ల మా ఆయనకి ఏదైనా నష్టం వస్తే నేను ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వల్లే ఆయన నష్టపోయారని అందరూ నన్ను కాకుల్లా పొడుస్తారు. చూడమ్మా గీత, మన తలరాత ఎలా ఉంటే అలా జరక్క మానదు. దిక్కు ముక్కు చుక్కాని లేక జీవిత ప్రవాహంలో కొట్టుకుపోతూ ఏటికి ఎదిరీదాం, గుండె రాయి చేసుకుని మొండిగా బ్రతికాం. అనుకోకుండా మీ నాన్న ప్రత్యక్షం కావడం, కన్ను మూసి తెరిచేలోగా నువ్వు వినోదని పెళ్లాడ్డం, ఇవన్నీ ఏమిటమ్మా? ఊహించిన మలుపులే కదా. అంతా మన మంచికే అన్నట్టు ప్రస్తుతానికి సమాధానపడమ్మా. అన్నింటినీ కాలమే పరిష్కరిస్తుంది.
చెయ్యొత్తు మనిషిని దట్టు బాగా తెలిసిన వాడిని నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతుంది ఏంటి సీతామహాలక్ష్మి? ఉమ్? చెల్లమ్మా, సీతమ్మ చెల్లి, నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావేంటి? నేను సీతను అనుకుంటున్నాడు అనుకుంటాను. ఇంతకీ ఇతనెవరై ఉంటాడో? ఎప్పుడు చూడనట్టు ఏంటంత కొత్తగా చూస్తున్నావు? ఈ బంగారు బాబుని అప్పుడే మర్చిపోయావు చెల్లమ్మా. ఓహో, బంగారు బాబు అంటే ఇతనేనా? జాగ్రత్తగా ఉండాలి. అర్థమైందిలే. డిమాండ్ చేసి నీ దగ్గర నుండి డబ్బు తీసుకున్నందుకు నీకు నా మీద పీకల దాకా కోపం ఉంది కదూ, అందుకే పలకరించకుండా వెళ్ళిపోతున్నావు అంతేనా? తప్పదమ్మా చెల్లమ్మ, కొన్ని లావాదేవీలు అలాగే ఉంటాయి. ఇలాంటి వ్యవహారాల్లో నువ్వు చిట్టా అయితే నేను ఆబర్జా, నువ్వు కూడికైతే నేను తీసివేత. ఎనీవే, నువ్వు డబ్బు పంపించినందుకు థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఇచ్చిన డబ్బుతోనే ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. కిరాణా సామాన్లు, ఎండు చేపలు ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్ కాదు, మేధావులను ఎక్స్పోర్ట్ చేసే బిజినెస్. ఇంతకీ బిజినెస్ ఎలా ఉందని అడగమే? సూపర్గా ఉంది. ఇప్పుడు చేస్తున్న బిజినెస్ తో పాటు ఇంకో 2-3 బిజినెస్లు కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంత డబ్బుతో పని కదమ్మా. అవసరాన్ని బట్టి నువ్వు 2-3 లక్షలు అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. ముందుగానే చెప్తున్నాను, రెడీ చేసి ఉంచు. సింగిల్ రూపీ కూడా లేని సింగపూర్ బంగారు బాబుకి ఎంత పొజిషన్ ఏంటా అని ఆశ్చర్యపోతున్నావా? అంతా నీ దయ, నీ చేతి చలవేనమ్మా. అరే నేనే మాట్లాడుతున్నాను కానీ నువ్వు ఒక్క ముక్క కూడా మాట్లాడవేంటి? అయినా ధర్మారావు గారు పెద్ద కోడలు ఇలా నడిచెళ్తున్నావేంటి? గుడికి వెళ్తున్నాను. బాధలు పెరిగితే భక్తి పెరుగుతుందంటారు. ఈ ఎండలో ఏం వెళ్తావు కానీ నేను డ్రాప్ చేస్తారా? వద్దొద్దు. నీ ఇష్టం. బాయ్. ఈ బంగారు బాబుకి సీతక్క డబ్బెందుకు ఇచ్చినట్టు? రెండు 3 గంటల నుంచి ఇక్కడెక్కడా లేవు. ఎక్కడికి వెళ్ళా? మా పుట్టింటికి. పుట్టింటికా? పుట్టింటికలు తీయించుకోవడానికా? కహానీలు మానేసి నిజం చెప్పవే. పుట్టింటికని చెప్తున్నాను. అబద్ధం. నేను నమ్మను. నమ్మకపోతే నేనేం చేయను? ఎదురు సమాధానాలు వద్దు. నువ్వు చెప్పకపోయినా నువ్వెక్కడికి వెళ్ళావో నాకు తెలియదనుకున్నావా? మా ఆయన ఆఫీస్కే వెళ్ళుంటావు. నేనుండబట్టి ఇక్కడ నీ ఆటలు సాగడం లేదు. మా ఆయనతో కిస్కిసులు ఆడడానికి, గుసగుసలు ఆడడానికి కుదరడం లేదు. అందుకని ఆఫీస్కి వెళ్ళుంటావు. అక్కడ మా ఆయన్ని కలిసి విరహవేదన ఒలకబోస్తూ కులికుంటావు. ఆఫీస్ క్యాబిన్ ని అపవిత్రం చేసుంటావు. అంతే కదూ? మాట్లాడవే. నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని మాట్లాడుతుంటే నేనేం చెప్పను? నోర్మోయ్. చూడు, ఇవాళ వెళ్తే వెళ్ళావు గాని ఇక నుంచి నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా గుమ్మం దాటడానికి వీల్లేదు. అంతేకాదు, ఇంటా బయట ఎక్కడా ఎప్పుడు మా ఆయన్ని కలవడానికి వీల్లేదు. కలిసావో కాళ్ళు విరక్కొడతాను. దాంతో ఊరుకుంటాననుకున్నావా? నీకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తాను. జాగ్రత్త. ఏమిటా చూపు? వెళ్ళ. అన్నపూర్ణమ్మ గారు, అన్నపూర్ణమ్మ గారు, నమస్కారం. అన్నపూర్ణమ్మ గారు, నమస్కారం. నమస్కారం. నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ కాదు, అలా బయటకెళ్ళి మాట్లాడుకుందాం. పద పద పద. ఏమయ్యా, నేను చెప్పినట్టు పెళ్లి కొడుకుల ఫోటోలు తెచ్చావా? తెచ్చానండి. మంచి సంబంధాల ఫోటోలు చూపించు. ఏదో విధంగా అంటకట్టే సంబంధాలు చూపించావో నీకు అంటకత్తెర వేయించేస్తాను. అబ్బే అదేం లేదండి, ఒకటో రకమైన సంబంధాల ఫోటోలే తెచ్చాను. ఈ ఫోటో చూడండి, చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ అబ్బాయికి బోర్డంత ఆస్తి ఉంది. ఆస్తి ఎవడకు కావాలయ్యా? బోర్డు ఆస్తి. చదువు గురించి చెప్పు. 60 డిగ్రీలు ఉన్నాయి. మండపాక వారి వంశం. ఏంటి, మండపాకోళ్ళ? ఆ, వద్దులే, మాకు అచ్చు రాదు. ఉన్న మండపాక బలరంతోనే చేస్తున్నాం. మళ్ళీ ఈడొకడా? ఆ, పోనీ ఈ ఫోటో చూడండి. అన్నపూర్ణమ్మ గారు, ఇది మీకు అచ్చొచ్చిన సంబంధమే. ఇంటి పేరు అడ్డాలవారు, జమీందారుల వంశం. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, హోటల్ వ్యాపారం. అబ్బే, అన్నం అమ్ముకునేవాళ్ళు మాకొద్దయ్యా. పోనీ ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి ఉండేది ఇండియాలోనే. ఆస్తిపాస్తుల్లో మీకన్నా గొప్పవాళ్ళు, కాకపోతే మీ కులం కాదు. చూస్తూ చూస్తూ వేరే కులం వాడికి ఎలా ఇమ్మంటావు? మరొకటి చూడు.
పోనీ ఈ ఫోటో చూడండి. మధ్యతరగతి సంబంధం, మీ పుట్టింటి వాళ్ళే, ముత్యాలవారు. అబ్బాయి పేరు రాజబాబు. ఆ, చూడ్డానికి మహారాజులా ఉన్నాడయ్యా. అంతేకాదమ్మా, అబ్బాయి బుద్ధిమంతుడు, యోగ్యుడు, ఏ దురలవాట్లు లేవు. సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ ఉద్యోగం, జీతం 5 అంకెలు. అది సరేనయ్యా, వితంతు వివాహానికి ఇష్టపడినట్టేనా? ఇష్టపడ్డాడమ్మా. అతను సంఘ సంస్కర్త, ఏదో స్వచ్ఛంద సంస్థలో కార్యకర్త కూడాను. నువ్వు చెప్పిన దాన్ని బట్టి నాకు ఈ ముత్యాల రాజబాబే నచ్చాడు. మీ హిందూ గారికి కూడా నచ్చితే మా ఇందుతో మాట్లాడి ఆ. నీకు కబురు చేస్తానులే. అలాగే. ఇదిగో ఈ 500 ఉంచు. మహాప్రసాదం. వస్తానమ్మా. ఇందు, ఏంటమ్మా చదువుతున్నావు? భగవద్గీత ఎన్నిసార్లని చదువుతావమ్మా? ఎన్నిసార్లు చదివినా ఇంకా ఇంకా చదవాలనిపిస్తోంది. భగవద్గీత గొప్పతనమే అది. ఇది చదువుతుంటే నాకెక్కడలేని మనోధైర్యం వస్తుంది, ఎంతో మనశ్శాంతి కలుగుతుంది. ఆహా. అమ్మమ్మా, ఈ ఫోటోలో ఉన్నదెవరు? ముత్యాల రాజబాబని కడిగిన ముత్యం అమ్మా. మా పుట్టింటి పేరు వాడే. మధ్యతరగతి వాడైనా మేలిం బంగారం అనుకో. బుద్ధిమంతుడంట, యోగ్యుడంట, ఏ దురలవాట్లు లేనివాడంట. సెంట్రల్ గవర్నమెంట్ లో పర్మనెంట్ ఉద్యోగం అంట. జీతం 5 అంకెలంటమ్మా. పైపెచ్చు ఏదో స్వచ్ఛంద సంస్థలో కార్యకర్తంట. అమ్మమ్మా, ఇతని వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నట్టు? నీ నొదుట బొట్టు చూద్దామని.